ఎన్టీఆర్ జిల్లా చక్కేపేటలో ఆర్ఎస్ఎస్ దశాబ్ది వేడుకలు నిర్వహించారు. కోదాడ రోడ్లోని సిటీ సెంటర్లో స్కూల్ పక్కన హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాయిపాలెం స్వామీజీ, ఎమ్మెల్యే రామ్ రాజ్ గోపాల్ హాజరయ్యారు. ఉద్యోగాల పేరులో హిందువులు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం తగదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా అంటరానితనం, అస్పృశ్యకతను కనిపిస్తే స్వామీజీలందరం వెళ్ళి సహపంక్తి భోజనాలు చేస్తామని చెప్పారు. స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం విభేదాలు సృష్టించాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని విమర్శించారు. ఓం జాతవేదసే సనదామసమ మరాదే యదానిదః దివేదః సరః పరుషరది దుర్గోమిష విభంద్రేణ వీపం ప్రజ్వాల్య సాధ్యం త్రివర్గ సంయుక్తం మధ్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దివరాప. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే. భారతదేశంలో 80,000 చోట్ల ఇంతవరకు ఏ పార్టీ వల్ల కానీ, ఏ మతం వల్ల కానీ, ఏ కులం వల్ల కానీ, ఏ సామాజిక వర్గం కానీ హాని పని మనమందరం ఒకటే అర్థం చేస్తున్న గొప్ప సంస్థ ఈ దేశంలో, ప్రపంచం అంటే అది మన ఆర్ఎస్ఎస్. అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఒక ధైర్యము, ఆర్ఎస్ఎస్ ఒక నమ్మకము, ఆర్ఎస్ఎస్ ఒక శక్తి, ఆర్ఎస్ఎస్ సామాజిక స్పృహ. అసలు ఆ శబ్దమే రోమాంచితులవుతామండి. ఎందుకు? దాంట్లో సత్యం ఉన్నది కాబట్టి. సత్యాన్ని ఆశ్రయించి ధర్మం ఉండాలని చెప్పి ధర్మ సమ్మేళన. ఆర్ఎస్ అంటే సత్యం, దాన్ని ఆశ్రయించే ఉండాలి ధర్మం. అందుకే ఈ ధర్మ సమ్మేళనం మనందరము ధర్మంతో కూడి ఉండాలి అని. కావున ఈ ప్రపంచము, ఈ దేశము, మన ప్రాంతము సుభిక్షంగా, సుసంపన్నంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఈ 2 మహామంత్రాలు చక్కగా పలుకుదాం. అందరూ నమస్కారం చెప్పండి.